తలకెక్కిన పొగరు దిగాలంటే ఒకటి డబ్బైన పోవాలి, రెండు జబ్బైన రావాలంట. డబ్బు పోతే ప్రేమ విలువ తెలుస్తుంది, మరి జబ్బు వస్తే మనుషుల విలువ తెలుస్తుంది మావా. ఎవరు మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసం బతకాలి, ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి, ఎవరు మన కోసం ప్రతి క్షణం ఆలోచిస్తారో వాళ్ళనే ప్రేమించాలి. మనం రాసుకున్న కథలు ఎన్నున్నా ఆఖరికి కాలం రాసిన కథలే గెలుస్తాయి. కాలం ఆలస్యం చేస్తుందేమో గానీ అన్యాయం అయితే చేయదు. మన లైఫ్ లో మనకి ఏది ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, గుండె ముక్కలు అవ్వాలి, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి. జీవితం మనల్ని నేర్పించడానికి 100 కారణాలు వెతికితే మన దగ్గర నవ్వడానికి 1000 కారణాలు ఉన్నాయని చూపించగలగాలి. మనకు ఒక చిన్న బాధ 100 సంతోషాలను దూరం చేస్తుంది, కానీ మన దగ్గర 1000 సంతోషాలున్నా ఆ ఒక్క చిన్న బాధను దూరం చేయలేదు. లైఫ్ లో బాధలు కామనే మావా, కానీ డామినేషన్ కూడా బాధదేనా? అలా ఎలా కుదురుద్ది? నేను ఒప్పుకోను, మీరు కూడా ఒప్పుకోవద్దు. అందుకే మన మాటలు, మన పనులు ఇతరులను సంతోష పెట్టేలా ఉండాలి, బాధ పెట్టేలా కాదు. మీరు ఎన్నైనా చెప్పండి మావా, అన్ని దానాల కన్నా గొప్పదానం నిదానమే. ఎస్, కోపంతో ఉన్నోడు కొట్టినట్టు మాట్లాడతాడు, మంచివాడు మర్యాదిచ్చి మాట్లాడతాడు, మరి జ్ఞానం ఉన్నోడు ఏం మాట్లాడాలన్నా ఆలోచించి మాట్లాడతాడు. నిజానికి మన మాట మనిషి మనసును మార్చేస్తుంది మావా. చలో.